ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పెళ్ళిగాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం నాకు బాగా తెలుసు. మరి అలాంటప్పుడు మనం సహజంగా పెళ్లి కావట్లేదు అనగానే అందరం ఏం చేస్తాం? బాబుది గానీ, పాపది గానీ జాతకం తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా యాస్ట్రాలజర్‌కి లేదంటే మీకు తెలిసినటువంటి ఏదైనా యాస్ట్రాలజర్‌కి మీరెళ్లి జాతకం చూపిస్తారు. చూపించినప్పుడు ఆయన మొత్తం చెక్ చేసి జాతకంలో ఎలాంటి దోషం లేదు. ఈ జనవరి కల్లా గానీ, ఈ ఫిబ్రవరి కల్లా గానీ అయ్యేటువంటి అవకాశం ఉంది. టెన్షన్ పడొద్దు. అంతా బాగానే ఉంది అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి జనవరి దాటుతుంది, ఫిబ్రవరి దాటుతుంది, ఏప్రిల్ దాటుతుంది. అయినా గానీ పెళ్లి సెట్ అవ్వదు. ఇదేంటి జాతకంలో ఏ దోషం లేదు. అయినా పెళ్లి ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి మీరు చెక్ చేస్తే దానికి సరైనటువంటి రెమెడీ నేను చెప్తాను. అసలు పెళ్లి మనం మొదటగా చూసే ముందు అంటే చాలామంది ప్రొఫైల్ తయారు చేసే ముందు కూడా మంచి రోజు చూసుకొనే మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత కూడా ఇలాంటివి జరగటం చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది మనం ప్రొఫైల్ తయారు చేసే ముందు అనుకుంటాం, మా పాప గాని, బాబు గాని ఇంత బాగున్నాడు. వీడికి పెళ్లి సంబంధం ఇలా అనగానే ఇలా కుదురుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది ప్రాక్టికల్‌గా వచ్చే వరకు ఏమవుతుంది అంటే అవి తొందరగా సెట్ అవ్వవు. మనం ఊహించింది ఒకటైతే ఇక్కడ జరిగేది ఒకటవుతుంది. అప్పుడే మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది ఏంటి అంటే మీ బాబు గాని, పాప గాని బావుంటారు. బాగలేక దాని గురించి సమస్య కాదు. కానీ ఎదుటి వాళ్ళకి కొంత ఆకర్షణీయంగా కనపడాలి. కనపడినప్పుడే వాళ్ళని చూడగానే యువతల వాళ్ళు ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు ఆకర్షణీయంగా తయారవ్వాలంటే ఏం చేయాలి? ఏంటి అంటే వాళ్ళని తయారవ్వమనండి దాని గురించని కాదు. మనం జాతక పరంగా మన యొక్క అంటే మనం చూడగానే అవతల వ్యక్తి నచ్చాలి అని అంటే మాత్రం నేను చెప్పినటువంటి ఈ చిన్న రెమెడీ చేయండి. నేను క్లియర్‌గా చెప్తున్నానండి. నేను ఎక్కువగా యాస్ట్రో వాస్తు రెమెడీస్ ఇస్తున్నాను. ఇస్తున్న కారణం ఏంటి అంటే కేవలం దీంట్లో కన్సల్టేషన్ ఫీజు తప్పితే దాదాపుగా నేను పూజలన్నవి చెప్పను. 99.99% నేను పూజలు లాంటివి చెప్పను. అలానే చాలామంది నాకు ఏమైందంటే నేను వివాహం తప్పితే వేరే ఏమో చూడనేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. దేనికంటే నేను వివాహం వీడియోస్ చాలా చేశాను. దాంట్లో కూడా మీరు ఎవరైనా చూసిన వాళ్ళు గనక మీ సమస్యలేమన్నా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెడితే నేను అవి చూసి దాంట్లో ఉన్న వాటిల్లో నేను కూడా కొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరు ఏ సమస్య ఉంది, దానికి సంబంధించిన వీడియో మీకు ఏది కావాలి అన్నది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అవి చూసి నేను ఖచ్చితంగా వీడియో చేయడానికే నేను ట్రై చేస్తాను. తర్వాత ఈ రెమెడీ విషయానికి వచ్చే వరకు ఏం చేయాలి ఏంటి అంటే ఏం లేదండి. మీ బాబుది గానీ, పాపది గానీ ఏదైనా సరే ఒక లేటెస్ట్ ఫోటో చక్కగా ఫ్రేమ్‌లో కట్టించి మనం ఇంట్లో పెట్టుకుంటాం గదా! అది లేటెస్ట్ ఫోటో పెట్టండి. పాతవి, చిన్నప్పటివి ఇవి కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్లేస్‌లో లేటెస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని తీసి నార్త్ వెస్ట్ అంటారండి. అంటే నార్త్ వెస్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఉత్తర వాయువ్యం అని అర్థం. అంటే ఇటు ఉత్తరం గోడ అయిపోతూ పడమర గోడ మొదలయ్యే ప్లేస్‌ని వాయువ్యం అంటారు. దీంట్లో మనకి ఉత్తరం అయిపోయే దగ్గర మీ బాబుది గానీ, ఎవరికైతే పెళ్లి కావాలో వాళ్ళ ఫోటో అక్కడ లేటెస్ట్ ఫోటో ఒకటి అక్కడ పెట్టండి. అక్కడ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఒకటి వెస్ట్‌లో పెట్టడంతోటే మీరు అంటే వెస్ట్ డైరెక్షన్ దేనికి అంటే అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి స్థానం. ఉత్తరం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆకర్షణ శక్తిని కూడా పెంచుతుంది. దేనికంటే అన్నీ బావుంటాయి. జాతకాలు కలుస్తాయి. తర్వాత ఇటు సాలరీస్, ప్యాకేజెస్ అన్నీ నచ్చుతాయి. కానీ అవతల వ్యక్తులు మాత్రం మీకు రెస్పాన్స్ ఇవ్వరు. ఎందుకు అంటే నాకు తెలిసినంత వరకు కారణం ఇదే. మీ అబ్బాయో, అమ్మాయో వాళ్ళకి నచ్చలేదు. అంటే వాళ్ళకి నచ్చేటట్టు చేయాలి అంటే ఏముంది అంటే సింపుల్ నార్త్ వెస్ట్‌లో నేను చెప్పినటువంటి మీ అబ్బాయిది గానీ, అమ్మాయిది గానీ లేటెస్ట్ ఫోటో ఫ్రేమ్ కట్టించి గానీ, మామూలుగా గానీ నార్త్ వెస్ట్‌లో అంటే ఉత్తర వాయువ్యంలో పెట్టండి. అలాగే నేను మళ్ళొక్కసారి కూడా చెప్తున్నాను. ఆగ్నేయం రూమ్‌లో వీలున్నంత వరకు వాల్ క్లాక్ పెట్టడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి గోడ గడియారాలు గనక స్లో ఆడినియి అంటే వివాహం ఖచ్చితంగా లేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఆడినియి అంటే అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా వాల్ క్లాక్‌లో టైము కరెక్ట్ టైంకే సెట్ చేసి పెట్టండి. ఇంతకు మించి మీరు చేయాల్సినటువంటి పెద్ద పనులేమీ లేవండి. తర్వాత నన్ను కన్సల్ట్ అవ్వాల్సిన వాళ్ళు నేను ఆల్రెడీ చెప్తున్నాను. రాత్రి పూట 9 దాటిన తర్వాత దయచేసి కాల్స్ చేయొద్దు. అలానే ఎవరైనా ఆల్రెడీ జాతకానికి ఇచ్చున్న వాళ్ళు నేను పొరపాటున గనక ఫోన్ ఏదైనా చూసుకోకో లేకపోతే ఏదన్నా నా పర్సనల్ పనుల వల్ల బిజీగా ఉంటే కాల్ లిఫ్ట్ చేయకపోతే పదేగా చేయొద్దండి. ఒక్కసారి చేయండి, 2 సార్లు చేసి ఆపేయండి. నేను చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. అంతే తప్పితే అదే పనిగా 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు ఇలా చేసి మాత్రం నన్ను విసిగించొద్దండి.
తర్వాత ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకున్నాను అంటే ఆల్రెడీ కొంతమంది నాకు వాళ్ళ పిల్లలవి జాతకాలు ఇచ్చి ఉంటారు. ఇచ్చి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నేను చెప్పేటువంటి రెమెడీస్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. దాని తర్వాత ఈ వివాహం గురించి ఇంకొక వీడియో ఏదైనా యూట్యూబ్లో రాగానే ఇది మళ్ళీ చెయ్యాలేమో అన్నటువంటి భావనలో ఉంటారు. ఒక్కసారి మీ జాతకం నా దగ్గర చూపించిన తర్వాత, నేను రెమెడీస్ ఇచ్చిన తర్వాత, నేను చెప్పేటువంటి వీడియోల్లో ఇంకేదైనా రెమెడీ మీకు దొరికితే మీరు చేయాల్సిన అవసరం అయితే లేదండి. దేనికంటే వాళ్ళ యాస్ట్రాలజీ నేను థరోగా చెక్ చేసి ఏం రెమెడీ చేయాలి అన్నది మీకు క్లియర్గా చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు. దీనికి తోడు నేను గులకరాళ్ళది ఒకటి చేశానండి, అది మాత్రం తప్పనిసరిగా చేయండి. ఒకవేళ ఆ వీడియో ఇప్పటిదాకా చూడకపోతే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయినా సరే చూడండి. లేదు అంటే యూట్యూబ్లో శ్రీ సత్య జ్యోతిషాలయం అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే నా వీడియోస్ అన్నీ వస్తాయి. దాంట్లో వీడియోస్ అనేటువంటి ఆ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేస్తే నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ వస్తాయి. దాంట్లో ఈ రెమెడీ చేయండి, ఈ కార్తీక మాసం కల్లా వివాహం అవుతుంది అనేటువంటి థంబ్నెయిల్ తోటి నేను ఒక వీడియో పెట్టున్నాను. అది చూడండి, తప్పనిసరిగా చూడండి. కాబట్టి నేను చెప్పినట్టుగా చేసి మీకు రిజల్ట్ తొందరలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.